ఎగ్జామ్లో క్వశ్చన్ కంటే ముందు ఆప్షన్స్ని చూడడం నేర్చుకోండి. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? రామ్ పర్చేస్ 2 వాచెస్ ఫర్ 3500 అని అన్నారు. మొత్తం క్వశ్చన్ చదవద్దు. 2 వాచ్లు 3500 అయితే కొన్నాడు కదా. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ 1500 అండ్ 2000, ఆప్షన్ బి 1500 అండ్ 1720. ఇక్కడ ఏమి ఇచ్చారో మీకు అర్థమైపోద్ది. ఏమి ఇచ్చారు? ఆ 2 వాచ్ల కాస్ట్ ఇచ్చారు. ఒకదాని కాస్ట్, రెండో దాని కాస్ట్ సపరేట్గా. ఓకే కదా. అయితే 3500 రూపీస్ అన్నారు కదా. రెండు కలిపితే 3500 కదా. ఆప్షన్ చూడండి ఒకసారి. ఈ రెండు కలిపితే 3500 వచ్చింది. 1500 అండ్ 1720 ఈ రెండు కలిపితే 3500 రాలేదు. కాబట్టి ఈ ఆప్షన్ స్ట్రైట్ అవే రాంగ్, ఎలిమినేటెడ్. నెక్స్ట్ 1000 అండ్ 2500 ఇది కలిపితే 3500 వచ్చింది. నెక్స్ట్ 1250 అండ్ 2150 ఈ రెండు యాడ్ చేస్తే మనకి 3400 మాత్రమే వచ్చింది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. సో స్ట్రైట్ అవే మనం అసలు సమ్మే సాల్వ్ చేయకుండానే రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాం. ఈ కాన్సెప్ట్ మీకు ఏమి రాకపోయినా ఏం తెలియపోయినా కూడా మీరు ఏ ఆర్ సి ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే రైట్ అయితే +2 మార్క్స్ వస్తాయి, రాంగ్ అయితే -0.5 పోయింది. ప్రాబిలిటీ ప్రకారం ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి రైట్ అవుతుంది కదా. రైట్ అవడానికి హాఫ్ ఛాన్స్ ఉంది, రాంగ్ అవడానికి హాఫ్ ఛాన్స్ ఉంది. సో +2/2 -1/2 +1 -0.25. సో ఓవరాల్గా మీకు పాజిటివ్ రిజల్టే వస్తుంది. సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ని మీకు అడ్వాంటేజ్గా యూజ్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎట్లా యాక్చువల్గా సాల్వ్ చేయాలో చూద్దాం. సో రెండు వాచెస్ సమ్ 3500 ఇచ్చారు. బై సెల్లింగ్ వన్ వాచ్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 25% అండ్ అదర్ అట్ ఎ లాస్ ఆఫ్ 10%. ఈ రెండు వాచెస్లో ఒక వాచ్ నేమో 25% ప్రాఫిట్ కమ్మాడు, ఇంకో దాన్ని 10% లాస్ కమ్మాడు. సో ఒకదాని కాస్ట్ ఎక్స్ అని అనుకోండి, ఇంకో దాని కాస్ట్ వై అని అనుకోండి. దీని మీద వచ్చిన ప్రాఫిట్ ఎంత? 25%. 25% అంటే ఫ్రాక్షన్ ప్రకారం బై 4 కదా. నెక్స్ట్ సెకండ్ దాని మీద వచ్చిన లాస్ 10%. 10% అంటే 1/10. దీని మీద వచ్చిన ప్రాఫిట్, దీని మీద వచ్చిన లాస్ ఈక్వల్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడొచ్చు, ఈ నైదర్ ఎర్న్స్ ఎ ప్రాఫిట్ నార్ ఎ లాస్. ఎందుకని? దీని మీద వచ్చిన ప్రాఫిట్, దీని మీద వచ్చిన లాస్ ఈక్వల్. సో x/4 ఈజ్ ఈక్వల్ టు y/10. సో మనం సింప్లిఫై చేస్తే 2 టేబుల్ గెట్స్ క్యాన్సిల్ 2 టైమ్స్ అండ్ 5 టేబుల్ గెట్స్ క్యాన్సిల్ 5 టైమ్స్. సో x అనేది 2 పార్ట్స్ ఉంటే y అనేది 5 పార్ట్స్ ఉండాలి. ఓకే. సో 2:5 రేషియోలో మనకి రెండు ఉండాలి. 2:5 రేషియో అంటే చూడండి, ఇది 2:5 రేషియోలో ఉందా? లేదు కదా. సో ఇక్కడ చూడండి 2:5 రేషియో ఇక్కడ సరిపోయింది. 2 పార్ట్స్ 1000 అయితే ఒకటి 500, 5 పార్ట్స్ 2500. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఈవెన్ మీరు ఈ కాన్సెప్ట్ తెలియకపోయినా సరే జస్ట్ ఆప్షన్ చూసి మీరు రెండు ఎలిమినేట్ చేసి ఏదో ఒకటి అయితే ఆన్సర్ సెలెక్ట్ చేయొచ్చు.